విద్యార్థులు ఈరోజు క్లాసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు క్లాసులో మనం పాస్ట్ యూజువల్ యాక్షన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ పాస్ట్ యూజువల్ యాక్షన్స్ ఏంటి అంటే, మీరు గత స్మృతులను నెమరు వేసుకుంటూ చెప్తారే, వాటినే పాస్ట్ యూజువల్ యాక్షన్స్ అంటారు. ఇక్కడ మీకు ఉదాహరణ గుర్తు చేస్తున్నాను. మీకు ఒక ఓల్డ్ ఫ్రెండ్ కనబడ్డప్పుడు లేదా ఓల్డ్ క్లాస్మేట్ కనబడ్డప్పుడు గతంలో జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ చెప్తారే, ఎలా, నేను అప్పట్లో చెరువు గట్టున ఆడేవాడిని, మా ఫ్రెండ్స్ అంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు అని ఏ వాక్యాలనైతే మనం చెప్పుకుంటామో వాటినే పాస్ట్ యూజువల్ యాక్షన్స్ అంటారు. మీరు ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేయగలరు. చూడండి, నేను నిన్న క్రికెట్ ఆడాను అంటే ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్తారు కదా. నిన్న జరిగిన యాక్షన్ కనుక ఆడాను అనే పదం పాస్ట్లో ఉంది కనుక ప్లే అనే వర్బ్కి ఈడీ కలుపుతూ చెప్పారు, ప్లేడ్ అని కదా. మరి నేను అప్పట్లో క్రికెట్ ఆడేవాణ్ణి కానీ ఇప్పుడు ఆడటం లేదు అంటే గతంలో ఆ పనిని నేను రెగ్యులర్గా చేసేవాడిని కానీ ఇప్పట్లో చేయడం లేదు అని చెప్పాలి అంటే మనకిక్కడ పాస్ట్ యూజువల్ యాక్షన్స్ గురించిన అవగాహన కావాలి. మీ ముందు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నాను, చూడండి. ఈ ఉదాహరణలో భాగంగా ఓ పెద్దాయన తన గతంలో గడిచిన రోజులన్నీ నెమరు వేసుకుంటూ టెన్షన్ పడిపోతున్నారు. ఆ రోజుల్లో నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నా మాట చాలామంది వినేవాళ్ళు, మరి ఈ రోజున నా మాట ఎవరు వినట్లేదేంటా అని ఆయన గారు టెన్షన్ పడిపోతున్నారు. చూడండి, దీన్నే పాస్ట్ యూజువల్ యాక్షన్స్ అంటారు. మరి ఇలాంటి వాక్యాన్ని చెప్పడానికి వర్బుని ఏ రూపంలో చూపెడితే ఎదుటి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటాడు అంటే, దీన్ని చెప్పడానికి వర్బ్ మొదటి రూపం ముందు వుడ్ తీసుకుంటే గనక ఈ మీనింగ్ ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మీ ముందు పెడుతున్నాను, చూడండి. ఐ వుడ్ ప్లే మార్బుల్స్ అంటే నేను గోళీకాయలు ఆడేవాణ్ణి. అలాగే ఐ వుడ్ థింక్ మచ్ అబౌట్ మై లైఫ్ అంటే నేను నా జీవితం గురించి చాలా ఆలోచించేవాణ్ణి. ఐ వుడ్ క్వారెల్ విత్ మై నైబర్స్ నేను మా ఇరుగు పొరుగు వాళ్ళతో పోట్లాడేవాణ్ణి. దే వుడ్ బీట్ మీ వాళ్ళు నన్ను కొట్టేవాళ్ళు. ఐ వుడ్ టేక్ రివెంజ్ సీక్రెట్లీ నేను రహస్యంగా వాళ్లపై పగ తీర్చుకునేవాడిని. అంటే వాళ్ళ సైకిల్ పంచర్ చేయడమో, వాళ్ళ విండో ప్యాన్స్ పగలకొట్టడమో అలాంటి పనులు చేసేవాడిని. దే వుడ్ నోటీస్ మై మిస్చీవ్ ఇక నేను చేసిన అల్లరిని వాళ్ళు గుర్తించేవాళ్ళు. దే వుడ్ ఫియర్ టు సే ఈవెన్ ఏ వర్డ్ వాళ్ళు నాకొక్క మాట చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. అరే, మళ్ళీ ఈ పిల్లోన్ని ఏమన్నా అంటే ఇంకేదైనా పగలగొడతాడన్న ఉద్దేశంతో ఏమీ అనకపోయేవాళ్ళు. బట్ దే వుడ్ సీరియస్లీ ఇన్ఫార్మ్ మై డాడ్ కానీ వాళ్ళు మా నాన్నగారికి సీరియస్గా చెప్పేవాళ్ళు. మై ఫాదర్ వుడ్ బీట్ మీ టు డెత్ మా నాన్నగారు నన్ను చచ్చే వరకు కొట్టేవాళ్ళు. ఇది ఈ రోజున జరిగే సంఘటన కాదు, అప్పట్లో నా చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ మీ ముందు చెప్తున్నాను. ఇలా చెప్పడానికి వర్బుని ఏ రూపంలో చెప్తే అది మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు అంటే కేవలం ఈ వర్బ్కి ముందు వుడ్ కలపడం ద్వారా ఈ మీనింగ్ వచ్చింది. కేవలం వుడ్ అనే కాదు, ఈ వుడ్ ప్లేస్లో యూజ్డ్ టు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వుడ్ మరియు యూజ్డ్ టు
రెండు ఒకే మీనింగ్ ఇస్తాయి. ఇక మీరు టెక్స్ట్ బుక్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు టెక్స్ట్ బుక్లో కేవలం వుడ్ వాడి చెప్పబడుతుంది. ఇక నార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు జనరల్గా యూజ్డ్ టు అంటూ చెప్తారు. ఇది పాస్ట్ యూజువల్ యాక్షన్ లేదా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అని కూడా అంటారు. విద్యార్థులు, మీరు తెలుగులో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఏ వాక్యం అయితే వెళ్ళేవాణ్ణి, వచ్చేవాణ్ణి, అలా చేసేవాణ్ణి, ఇలా చేసేవాణ్ణి అని ఎప్పుడైతే ఎండింగ్లో వాణ్ణి లేదా దాన్ని అంటూ ముగుస్తుందో అటువంటి వాక్యాలని వర్బ్ మొదటి రూపం ముందు వుడ్ చేరిస్తే గనక ఈ మీనింగ్ తీసుకురావచ్చు. ఇక్కడ గమనించండి, మరికొన్ని ఉదాహరణలు మీ ముందున్నాయి. ఐ వుడ్ గో టు స్కూల్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడిని. బట్ మై ఫ్రెండ్స్ వుడ్ బంక్ ద క్లాసెస్. కానీ మా ఫ్రెండ్స్ క్లాసులు ఎగ్గొట్టేవాళ్ళు. దే వుడ్ గో టు ఎ పాండ్. వాళ్ళు ఒక చెరువుకి వెళ్ళేవాళ్ళు. దే వుడ్ స్విమ్ అవర్స్ అండ్ అవర్స్. వాళ్ళు గంటలు గంటలు ఈదేవాళ్ళు. వన్ డే, ఒకరోజు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డైడ్. మా ఫ్రెండ్స్లో ఒకడు చనిపోయాడు. చూడండి, చనిపోయాడు అని ఎప్పుడైతే చెప్పానో డైడ్ అనే పదం ముందు వుడ్ రాలేదు. ఇక్కడ వుడ్ డై అని చెప్పుకుంటే ఏం మీనింగ్ వస్తుంది? రోజూ చచ్చేవాడు అనే మీనింగ్ వస్తుంది. ఇది ప్రతిరోజు జరిగే చర్య కాదు కనుక ఒకటేసారి జరిగిపోయింది కనుక పాస్ట్లో చెప్పాం. ఇలా గతంలో ఒకేసారి జరిగిన సంఘటనని పాస్ట్లో చెప్తాము. ఇక గతంలో ఆ పనులు రెగ్యులర్గా జరిగేవి, ఇప్పుడు జరగటం లేదు అని చెప్పుకోవడానికి ఈ పాస్ట్ యూజువల్ యాక్షన్ని వాడతాం. ఇక మీరు మీ హై స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకొని మీరు ఆ రోజుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేసేవాళ్ళు అన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకొని ఒక పేజీ వ్యాసం రూపంగా రాసుకొని తీసుకురండి. మరియు ఆ వ్యాసాన్ని గట్టిగా చదువుతూ మీ తోటి విద్యార్థులకి వినిపించండి. ప్రతి వర్బ్కు ముందు వుడ్ చేరుస్తూ మీరు గతంలో చేసిన పనులని చెప్పుకోవచ్చు. విద్యార్థులు, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం, గతంలో ఒకేసారి జరిగినప్పుడు అది పాస్ట్. గతంలో రెగ్యులర్గా జరిగేది పాస్ట్ యూజువల్. మీరు ఈ భేదాన్ని గుర్తించకుండా అన్నిటినీ ఒకే రకంగా చూపెడితే మరి ఏది పాస్టో ఏది పాస్ట్ యూజువలో అని తెలియకుండా పోతుంది. మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక మూగవాడు, అతనికి దాహం వేస్తుంది. మంచినీళ్ళు కావాలి అని ఎలా అడుగుతాడు? మీరు ఊహించగలరు. ఇలాగే కదా. ఇక గుడ్డివాడికి కత్తెర కావాలి. మరి తను ఎలా చెప్తాడు? మీలో ఈ రకంగా చెప్పేవాళ్ళు ఎంతమంది? ఈ సమాధానం చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. గుడ్డివాడికి కత్తెర అవసరమైనప్పుడు నోటితో అడుగుతాడు, నాకు కత్తెర ఇవ్వండి అని కదా. అలా సైగ చేస్తూ చూపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మీరు గుడ్డివాడు మూగవాడి మధ్య భేదం గుర్తించగలగాలి. అదే రకంగా మీరు కూడా వర్బ్ని ఏ రూపంలో చెప్తే అది పాస్ట్ యూజువల్ మీనింగ్ వస్తుంది, ఏ రూపంలో చెప్తే అది పాస్ట్ మీనింగ్ వస్తుంది అన్న భేదాన్ని మీరు గుర్తిస్తూ చెప్పినప్పుడే ఎదుటి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటాడు. ఓకే.